కాళ్లలో నొప్పి, నరాల వాపు వంటి లక్షణాలతో బాధపడుతున్నారా? వెరికోస్ వెయిన్స్ లో అత్యాధునిక చికిత్స ఏవిస్ వాస్కులర్ సెంటర్. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, ఏదైనా మంచి విచిత్రమైన కథ ఏదైనా ఉంటే చెప్పండి. నిజానికి ఇది బేతాళ కథే, కానీ మనం మామూలు కథగా చెప్పుకుందాం. ఎందుకంటే నేను సాటిస్ఫై అవ్వాలి ఆ క్వశ్చన్ తోటి, ఆ ఆన్సర్ తోటి. అందుకని బేతాళుల్లో నుంచి తీసేసి మామూలుగా చెప్పుకుందాం. అట్లా మేము చిన్నప్పుడు అలా చాలా చేసేవాళ్ళం. మన ఇష్టం. అదే, పూర్వం ఒక భూస్వామికి ఒక కొడుకు ఉండేవాట. వాడి పేరు సమయస్ఫూర్తి. బాగుంది. అయితే ఈ సమయస్ఫూర్తి పెద్ద పని చేసేవాడు కదా, తెలివిగా ఉండేవాడు. వాళ్ళ నాన్న వాడు ఎప్పుడు పోటాడుకుంటూ ఉండేవాళ్ళు. నువ్వు తెలివి గలవాడివి, పని చేయాలరా, వ్యాపారం చేయాలరా అనేవాడు. బాగా డబ్బులు గలవాడు. వ్యాపారంలో ఈ అబ్బాయికి ఆసక్తి లేదు. వీడికి ఏదో చేసేయాలి, ఎక్కడికో వెళ్ళిపోవాలి, ఆ కొండకేయాలి, గోడకేయాలి, అలాంటివే ఉండేవి. ఓనాడు చాలా యుద్ధం అయింది. వాళ్ళ నాన్నకి వాడికి వాగ్యుద్ధం జరిగింది. వాడు పిల్లలందరూ చేసినట్టే వాకౌట్ చేశాడు ఇంట్లో నుంచి. చేసి అలా సముద్ర తీరం వైపుకి వచ్చాడు. వాళ్ళ ఇళ్ళకి సముద్ర తీరాలు ఉన్నాయి. వైజాగ్ లాంటి ఊరు అనమాట అది. సముద్రం వైపు సముద్ర తీరంలో నడిస్తే ఇక ఈ చికాకులు తగ్గుతాయి, చల్లని గాలి వాతావరణానికి. వాడు అలా నడుస్తుంటే వాడికి ఏమనిపించింది, అబ్బాయి ఎంత సముద్రం ఉంది, ఊళ్ళని పడవలు వెళ్తాయి, ఇక్కడి నుంచి దేశాంతరం వెళ్ళిపోకూడదు నేను, ఈ గోలేమిటి ఈ ఊళ్ళో, ఎంతసేపు అన్నీ సాగుతాయి కానీ నాన్న ఎంతసేపు తిడతాడు, ఖాళీగా ఉన్నావంటాడు, పని చేయమంటాడు, ఆ పని ఏదో ఇక్కడెందుకు చేయాలి, ఎక్కడైనా చేద్దాం అనుకుని ఆ దేశాంతరం వెళ్ళడం గురించి ఆలోచిస్తూ రోడ్డు మీద ఉన్నవాడు కదా అట్ట పోయి అలలకి దగ్గరగా ఒక ఎత్తుగా రాళ్ళు ఉంటే ఆ రాళ్ల మీదకి పోయి నుంచున్నాడు. నుంచుని కాసేపు కాళ్ళు లాగవు, ఒక గట్టు మీద కూర్చున్నాడు. ఉండి ఒక్కో అలా వచ్చి ఆ కొండరాళ్ళకి తగులుతోంది. ఆలోచిస్తున్నాడు, వేరే దేశం వెళ్తే జీవితం వెళ్ళడం మనం ఊహించుకుంటాం కదా. ఇంతలో ఏమింది, వెనకాల ఏదో సందడి వినపడింది. గుంపుగా బోళ్ళని పిశాచాలు వచ్చి వీడి వెనకాల నుంచుని. వీడంత భయస్థుడుగా, చిన్నపిల్లలకు ఒక తెంపర్తనం ఉంటుంది చూడు, పిరిగ్గా ఉండరు. సంసారాలు మీద పడ్డాకి పిరికితనాలు వస్తాయి మగపిల్లలకి. ఏ బరువు బాధ్యత లేని వాడికి ఏ భయము లేదు. అమ్మో అదేమైపోతే ఇదేపోతే టెన్షన్ లేదు కదా. బరువు బాధ్యతలు లేని వాళ్ళకి పిరికితనం ఉండదు. వాడు చూస్తున్నాడు, వీళ్ళు ఏం చేస్తాయా ఇవన్నీ, ఈ పిశాచాలన్నీ చక్కగా ముసుగులేసుకుని నిలబడున్నాయి, నాకో గుర్రం, నాకో జీను, నాకో గుర్రం, నాకో జీను అని అరుస్తున్నాయి. అరుస్తుంటే సడన్గా వీడు చూశాడు, ఓ గుర్రము ఓ జీను వచ్చినాయి ఒక్కోదానికి. వీడేమనుకున్నాడు, అదేదో బాగుందని వాళ్ళది గుంపులో చేరిపోయాడు వీడు కూడా. ఈ వాడి దగ్గర ఓ తలపాగా ఉంది, దాన్ని కొంచెం వదులుగా లాక్కున్నాడు. వెనక నుంచి చూస్తే వీడు కూడా వాళ్ళతో ఉన్నట్టే ఉంది. నాకో గుర్రం జాకో జీను అని అరిచాడు. అరవంగానే వీడికో గుర్రం వీడికో జీను వచ్చింది. ఆశ్చర్యపోయాడు, గుర్రం ఎక్కేసేసరికల్లా ఏం సమయస్ఫూర్తి, నువ్వు కూడా మాతో వస్తావా అని ఒక ముసలి పిశాచం అడిగేసరికల్లా వస్తాను అన్నాడు. ఎక్కడికి వెళ్తున్నారు మీరంతా అన్నాడు. సముద్ర మధ్యంలో ఒక రాజుగారి ఇల్లు, ఆ రాజకుమార్తెకి పెళ్ళవుతోంది, ఆ పెళ్లి చూడ్డానికి వెళ్తున్నాం, నేను కూడా వస్తా అని వాళ్ళ వెనకాల సముద్ర గర్భం అని వీడు కూడా అరిచాడు. ఇవన్నీ గుర్రాలు ఎగిరినాయి, వీడి గుర్రం కూడా ఎగిరింది ఆ జీన్ మీద. జీన్ వేసుకుని దాని మీద వీడు కూర్చున్నాడు, వాళ్ళతో పాటు పోయేసరికల్లా ఒక పెద్ద మండపం, బోళ్ళంతమంది జనాలు, గందరగోళంగా బోళ్ళంతమంది ఉన్నారు. సరే ఇక్కడ పెళ్ళి, అందరూ వచ్చి జనాలు తిరుగుతున్నారు, వీళ్ళు కూడా పోయి అక్కడ నుంచున్నారు. ఈ పిశాచాలు ఎవరికంటా వాళ్ళ మధ్యలో ఉన్న సమయస్ఫూర్తిని ఎవరూ చూడలేదు. సరే ఇదేదో బాగుంది, ఇంత ఇల్లా, సముద్ర గర్భంలో ఇంతంత బిల్డింగులు ఉంటాయా, ఇంత ఇవి ఉంటాయా, ఇంత అవి ఉంటాయా అంటే ఆ ఉంటాయి అన్నాడు. ఇంతకీ పెళ్లి కూతురేది అన్నాడు. అదిగో ఆ చూడు, ఆ గుంపు మధ్యలో వధువు వేషంలో ఉంది, కళ్యాణ బొట్టు పెట్టుకుంది పిల్ల చూడంటే, ఆ పిల్లని చూసి కూడా నిర్ఘాంతపడి ఎంత అందంగా ఉందో, ఎంతో బాగుంది. వీడు ఆశ్చర్యపోయాడు, ఎంత అందంగా ఉందని. కానీ వీడు అలాగే చూడగా వీడికి తెలిసింది ఆ పిల్ల కంట్లో ఇచ్చి నీళ్లు గారుతున్నాయి. అదేమిటి ఏడుస్తుంది పెళ్లి కూతురు అని అడిగాడు ముసలి పిశాచాన్ని. ఏడవకేం చేస్తుంది, ఆ అమ్మాయికి ఇష్టం లేని పెళ్ళి అని చెప్పింది పిశాచం. ఆ పెళ్లి తప్పించడానికే మనం ఇక్కడికి వచ్చాం. ఇక్కడంతా ఉత్సాహంగా కేరింతలు కొడుతుంది, ఇది ఒకటే ఎందుకు ఏడుస్తోందని వీడికి డౌట్ వచ్చింది. అడిగేసరికి వాడదన్నాడు, అయ్య బాబాయ్ పెళ్లి తప్పించడమే అన్నాడు. అవును, ఎందుకు ఇష్టం లేదంటే వాళ్ళ నాన్న ఈ పెళ్లి కుదిర్చాడు 3 ఏళ్ల క్రితం. ఆ పిల్లకి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, అబ్బాయి అంటే నచ్చదు. దానికి నచ్చక ఏం చేసింది, ఇంకా చిన్నపిల్లని కొంచెం వయసు వచ్చాక చేసుకుంటానని 3 ఏళ్ళుగా టలాయించింది. 18వ ఏడు వచ్చింది, పెళ్లి కుదిర్చేశాడు. ఏ పిశాచాలైనా నా పెళ్లి తప్పించకూడదా అని రోజు ప్రార్థిస్తుంది. పెళ్లి తప్పించడానికి వచ్చాం. బాగుంది అనేసరికి సరేననుకున్నాడు.
సరే పెళ్లి కూతురిని మండపంలోకి ప్రవేశపెట్టండి. ఎలా తీసుకెళ్తాయి పిశాచాలు చూస్తున్నాడు వీడు, వాళ్ళతో పాటే ఉన్నాడు కదా. ఆ, మండపంలోకి పెళ్లి కూతురు ఏంటంటే అవతల మండపంలో ఉన్న పెళ్లి కూతురు ఈ కొబ్బరికాయ పుచ్చుకుని నడిచొస్తారు. ఇంకా ఎవరో 5-6 ఆడంగులు ఉన్నారు చుట్టూ, మామూలుగా పెళ్లి కూతురు చుట్టూ ఉంటారు చూడు అట్లా. ఈ పిశాచాల్లో ఒకటి అలా వెళ్ళి అది ఎవరికీ కనపడదు, రాకుమార్తెకి కాలడ్డం పెట్టింది. ఆ అమ్మాయి కాస్త దభేలమని ముందుకు పడింది. పడంగానే ఇంకో పిశాచం వెళ్ళి ఒక దుప్పటి లాంటిది కప్పేసింది. మిగిలిన జనాలంతా ఏదో కంగారు పడ్డారు. ఆ అమ్మాయిని కాస్త భుజానేసుకున్నారు వీళ్ళు. రాజకుమార్తె ఏది 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 అని వాళ్ళు వెతుక్కుంటున్నారు. ఆ దుప్పటి వేశాక ఇంకా ఆ పిల్ల ఎవ్వరికీ కనపడలే. పడింది కనపడలేదు అంటున్నారు అందరూ. వీడు పరిగెత్తాడు వీళ్ళతో పాటు. అక్కడ చాలామంది మగవాళ్ళు ఉన్నారు, తనని వాళ్ళు ఏం పట్టించుకుంటారు. ఆ పిశాచాలని గుంపుగా పరిగెత్తుంటే వాళ్ళ వెనకాల పడి పరిగెత్తుకొచ్చేసాడు. పరిగెత్తుకొచ్చాక ఆ ముసలి పిశాచం మొదటే చెప్పింది, మనం రాకుమార్తెని తీసుకొచ్చేస్తాము. తీసుకొచ్చేసినప్పుడు అది అమ్మాయిని తీసుకురావడానికి నీ గుర్రం ఎక్కించుకో. ఎందుకంటే మేము పిశాచాలం కదా, మేము పట్టుకోవడానికి మా దగ్గర ఏమి ఉండదు, శక్తి ఉండదు కదా మాకేమే. అంటే అవి ఇట్లా గాలిగా తిరుగుతాయి. ఏదైనా వస్త్రం వేసుకుంటే వస్త్రం గాల్లో ఎగురుతూ ఉంటుంది, శరీరం లేదు కదా. నీ గుర్రం మీద కూర్చోబెట్టుకో, ఆ అమ్మాయికి ఆధారం ఉంటుంది, నిన్ను పట్టుకుంటుంది. లేకపోతే సముద్ర మధ్యంలో పడిపోతుంది, సముద్రం దాటించేద్దాం, నీ గుర్రం ఎక్కించుకోమన్నాడు. సరే ఈ మోసుకొచ్చారుగా, మోసుకొచ్చాక నాకో గుర్రం నాకో జీను అని అరవంగానే ఓ గుర్రము ఓ జీను వచ్చినాయి అందరికీ. వీడికి వచ్చినాయి. ఆ రాకుమార్తెను ఎత్తి వీడి గుర్రం మీద కూర్చోబెట్టాడు. ఈ గుర్రం ఎగురు పద సముద్ర తీరానికి అనగానే గుర్రాలన్నీ లేచినాయి పైకి. కుర్రాడికి ఏమనిపించింది సమయస్ఫూర్తికి, అయ్యో ఇప్పుడు తీసుకొచ్చి దింపేస్తే వీళ్ళకి పట్టుకోవడానికి ఆధారంగా హ్యాండిల్లాగా వచ్చినట్టున్నాను నేను. ఇంత అందమైన పిశాచాల పాలబడిపోదు వృధాగా. అదేమో మనిషి, అదే పైగా చాలా అందంగా ఉంది. చిన్నపిల్ల 18 ఏళ్ళది, పెళ్లి కూతురు రాకుమార్తె. పిశాచాలు ఏం చేసుకుంటాయి దాన్ని అనిపించి దాన్ని తీసుకెళ్ళిపోదాం అనుకున్నాడు. ఆ గుర్రం సముద్ర మార్గంలో ఉండగా వాడికి ఊహ తట్టింది. ఎప్పుడైతే ఆ కొండలాగా ఉన్న చోట సముద్రం తీరంలో కొండలే ఉంది కదా, ఆ కొండ మీద దిగ్గగానే పిశాచాలు గబగబా వచ్చాయి రాకుమార్తెను దింపడానికి. వీడు ఒప్పుకోలే. దూరంగా ఉండండి అని గట్టిగా ఆంజనేయ దండకం చదివాడు. ఆంజనేయ దండకం చదివి పిశాచాలని బెదిరి వెనక్కి నించుంది. నేనే తీసుకెళ్ళిపోతాను అన్నాడు. అనేసరికల్ పిశాచాలనే, అమ్మా మళ్ళీ మోసం చేస్తావా, నీకు తగిన శాస్తి అవుతుందిలే. అయితే ఏందన్నాడు. తగిన శాస్తి అవుతుందంటే ఏదైతే అదో చూసుకుందామని ఆ అమ్మాయిని భుజాన్ని వేసుకుని ఆ కొండ దిగేశాడు. ఆ పిల్ల స్పృహలో లేదు. ఆ దుప్పటి తీసి పక్కన పారేశాడు. చాలాసేపటి దాకా స్పృహలోకి రాల. ఏం చేశాడు, తాము ఇంటికి వెళ్ళకుండా తనకి తెలిసిన ఒక పూజారి గారి ఇంటికి తీసుకుపోయాడు ఆ పిల్లని. సముద్ర తీరంలో దొరికిందని, మీ దగ్గర ఉంచండి, రేపు పొద్దునే వస్తానని. ఇదంతా రాత్రికే వేళ కదా జరిగింది. అర్ధరాత్రికి చేరాడు వాళ్ళ ఇంటికి. అక్కడ అమ్మాయిని అప్పచెప్పి ఇంటికి వచ్చేసాడు. మర్నాడు పొద్దున వెళ్ళేసరికల్లా ఆ పిల్లని పలకరించబోయేసరికల్లా ఆ పిల్ల అంది, నోట్లో మాటలేదు, మాట పడిపోయింది దాన్ని. పిశాచాలు ఏమైనా నీకు తగిన శాస్తి అవుతుందన్నారుగా, ఏం చేయాలో తెలీదా. ఆ పిల్లని పంపడం ఎలాగో తెలీదు, ఉంచుకోవటం ఎలాగో తెలీదు. దానికి మాటామంతి లేదు. ఏదో మాట్లాడుకుని డిస్కస్ చేసి నన్ను పెళ్లి చేసుకో, మా ఇంట్లో ఉండు, ఏదైనా అడగాలంటే అదేమీ చెప్పలేదు. ఇంకేం చేస్తాడు. సరే తండ్రి ఇంటి దగ్గర నుంచి కొంచెం డబ్బులు తెచ్చి ఈ పూజారి గారికి ఇచ్చి ఈ అమ్మాయిని భద్రంగా చూసుకోండి, చూద్దామన్నాడు. రోజు పోయేవాడు ఆ పిల్లని కలవటానికి. ఆ పిల్ల పూజారి గారి ఇంట్లో ఉండి ఏదో దేవాలయానికి పనిచేస్తూ ఇష్టం లేని పెళ్లి తప్పించుకుంది. కానీ తన ఇంటికి ఎలా వెళ్ళాలో తెలీదు, ఎవరింటికి వెళ్ళాలో తెలీదు, నోట్లో ముక్కలేదు దానికి. అయ్యో ఇక్కడే ఉండిపోయింది. రోజులు గడవగా వీడు కొంచెం బుద్ధిమంతుడు అయ్యాడు, సమయస్ఫూర్తి అనుకుంటున్నాడు వాళ్ళ నాన్న. వాడి ఇంటి పట్టు ఉండటం, సాయంకాలం అయ్యేసరికి ఒకసారి అలా బయటకు వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేయటం, ఖర్చులు జాగ్రత్తగా పెట్టడం. ఇప్పుడు ఈ పిల్లాడి అట్రాక్షన్ అంతా అమ్మాయి. ఇలాంటి అట్రాక్షన్లు ఏర్పడ్డ పిల్లలు బుద్ధిమంతులు అయిపోతారు ఆటోమేటిక్గా. తండ్రి బాధ్యతగా ఉండమంటే బాధ్యతగా కూడా ఉంటున్నాడు. సరే పూజారి గారికి డబ్బు ఇచ్చి ఆ పిల్లని కాపాడాడు. సంవత్సరం తిరిగాక వీడికి ఒకరోజు సడన్గా స్ట్రైక్ అయ్యింది. అరే ఇదే రోజు నేను ఈ అమ్మాయిని తెచ్చింది, పిశాచాలు నాకు కనపడ్డ రోజు ఇదే అని చెప్పి ఏమనుకున్నాడు, సముద్ర తీరానికి బయలుదేరాడు. వాడే వెళ్ళాడు. వెళ్ళి ఆ కొండెక్కి కూర్చున్నాడు. రాత్రి అయ్యేసరికల్లా పిశాచాలన్నీ వచ్చాయి. ఏం సమయస్ఫూర్తి, మమ్మల్ని మోసం చేసి వెళ్ళావుగా, మళ్ళీ వచ్చామే అని ఒకటి ఓ పిశాచం. ఆ పెద్ద మోసం చేసి తీసుకెళ్ళాడు, ఏముందిలే ఈ ముద్దును ఏం చేసుకుంటాడు అని రెండోది. మూడో పిశాచం అంది, ఏముంది వాళ్ళ వాకిట్లో ఉన్న మొక్కకి పాలు తీసుకొస్తే సరే, వీడికి తెలియదుగా అన్నది. అనగానే వీడికి ఏంటి, మా వాకిట్లో ఒక మొక్క ఉందా,
ఆ మొక్కకి రసం తీసి పోస్తే దానికి మాట వస్తుందా? పోయాడు. పిల్ల పిశాచాలండి, నాకో గుర్రం నాకో జీను అని అరిచి అందరికీ గుర్రాలు జీన్లు వచ్చినాయి. ముసలి పిశాచంతో సహా ఎక్కెళ్ళిపోయాను. వీడు గబగబా దిగి వచ్చేసాడు. ఇంటికి వచ్చి పడుకున్నాడు. రాత్రిపూట ఏం కనపడుతుంది? తెల్లవారి పొద్దున్నే చూస్తే వాళ్ళ గుమ్మం పక్కనే ఒక విచిత్రమైన మొక్క ఉంది. ఏవో ఉన్నాయి, వాడు ఎప్పుడు అబ్జర్వ్ చేయాలి, చూస్తే కదా మనకు తెలిసేది. వాడు ఏమనుకున్నాడు, ఈ మొక్కతోటి ఏందో ఉంది, దీని రకం చూద్దామని ఆ మొక్కను తీసుకుని కల్వంలో వేసి నూరాడు. నూనెలాగా ఒక పదార్థం వచ్చింది. అది దాన్ని మందు ఎలా చేయాలి వీడికి ఏం తెలియదు, ట్రై చేస్తున్నాడు అంతే. సరే కొంచెం ఏం చేశాడు, పాలు తీసుకుని పాలల్లో పోసి పొయ్యి మీద పెట్టించాడు. కాగి ఏదో చిక్కగా తయారైంది. వాడికి భయం వేసింది, ఆ పిల్లకి ఇస్తే ఏమైపోతుందో. అది మూగిదైనా ఏదో మనిషిగా ఉంది కదా, మనమే చూద్దామనుకున్నాడు. ఏం చేశాడు, సాయంకాలానికి జరిగింది. అంత ఆ కాచిన పాలలో ఇంతెత్తి గొంతులో పోసుకున్నాడు, పడుకున్నాడు. గాఢంగా నిద్ర పట్టింది. పొద్దున్న లేచేసరికి చాలా బలం వచ్చిన ఫీలింగ్ వచ్చింది. అంటే దాంతో ఏం అవ్వదు, ఇబ్బంది లేదు, అమ్మాయికి ఏదైనా జరుగుతుందేమో చూద్దామని ఆ పాలు పుచ్చుకుని ఆ పూజారి గారి ఇంటికి పోయాడు. ఆ పిల్ల వీడి కోసం 2 రోజులు అయిపోయింది. వాడు ప్రతిరోజు సాయంత్రం వచ్చేవాడు. ముందు రోజు సాయంత్రం ఏమో పిశాచాలను చూడడానికి వెళ్ళాడు, మర్నాడు సాయంత్రం పాలు తాగి పడుకున్నాడు. 3వ రోజు సాయంత్రానికి వచ్చాడు. ఆ అమ్మాయి పాపం వీడు రాలేదని వెయిట్ చేస్తుంది. రోజు మనిషిని చూసే అలవాటు ఉంటే బెంగ పెట్టుకోరు. చూసేసరికి ఆ అమ్మాయి తన కోసం ఎదురు చూస్తుంది అనేసరికి వీడికి అర్థమైంది, ఈ పిల్లకి నేనంటే ఇష్టమని. సరే ఆ మంది ఇచ్చి తాగమన్నాడు. ఆ పిల్ల తాగేసరికి దానికి మాటలు వచ్చేసి ఆ సంతోషించి సమయస్ఫూర్తి వాళ్ళ పూజారి గారికి చెప్పి అక్కడి నుంచి వాళ్ళ నాన్నకి ఒక పిల్లని ప్రేమించాను, పూజారి గారి పిల్ల అని చెప్పి వాళ్ళ నాన్న ఎవరో ఒకళ్ళు బుద్ధిమంతులు అయితే చాలు, మంచివాళ్ళు అయితే చాలు, వీడికి పెళ్లి చేయడానికి అనుకున్నాడు. ఆ అమ్మాయి సముద్ర గర్భంలో ఉన్న సముద్ర గర్భపు రాజకుమార్తె అన్న మాట తెలియదు. దాని మీద ఒంటి మీద చక్కగా నగలు అన్నీ ఉన్నాయి. నగలతో పూజారి గారి అమ్మాయినే అనుకున్న తర్వాత ఎప్పుడో చెప్పుకుంటాడు. తీసుకెళ్ళి లక్షణంగా పెళ్లి చేసేసుకున్నాడు. హాయిగా ఉన్నాడు. కథ కంచికి మనం ఇంటికి. భలే ఉంది రమ్మగారు. నమస్తే. నమస్తే.